గత 3 నెలల నుంచి ఆరోగ్యం బాగాలేకుండా కూడా దేవుని కృప వల్ల స్వస్థపరిచాడు. మొన్న అనుకోకుండా రీతిగా మా చడకునికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉండి 5వ తారీఖు ఉదయం పౌర్ణమి రోజు వచ్చి అతను బూతులు తిడుతూ ఇది చేయడం వల్ల ఆ వాటర్ హీటర్ పెట్టి బ్రష్ చేసే లోపల మంట వచ్చేసింది. వాటర్ హీటర్ పెట్టి వెళ్ళిపోయారా? మీరు పెట్టారా? పెట్టి పక్కకు జరిగాను. 2 నిమిషాలు మంట వచ్చేసింది నా ఎత్తు పైకి. అప్పుడు వెంటనే మీ మెమోంటోని చూడగానే అక్కడ ఆయిల్ బాటిల్ ఉండగానే గ్లాసులో 3 చుక్కలు వేసి ఇట్లా చల్లంగానే మొత్తం బూడిదైపోయింది. ఏది అది హీటరా? హీటరు బకెట్ మొత్తం బూడిదైపోయింది. మంటలు ఆగిపోయినాయి. వెంటనే 1 నిమిషంలో అయిపోయింది. అంటే హీటర్ పెరిగిపోయి బకెట్ కూడా కాలిపోతుంది. వావ్, కాలిపోతుంటే మీరు ఎవరు మీ సడ్డు కూడా వచ్చారండి? వచ్చి నన్ను బూతులు తిట్టు నా డబ్బులు ఇచ్చేయని నన్ను ఇక నానా రకాల బూతులు తిడుతూ నిన్ను ఏం చేస్తానో చూడు చేస్తానన్నాడు. అదే టైంలో మీరు హీటర్ పెట్టారు. హీటర్ పెట్టి ఇక మర్చిపోయారు. ఆయన తిడతా ఉంటే ఇక మీరు ఆయన మాటల్లోనే ఉంటూ మర్చిపోయారు. మర్చిపోతే అది మంట వచ్చేసి మొత్తం హీటర్ బకెట్ అంతా కాలి మంటలు వచ్చేసాయి. మొత్తం బూడిదైపోయింది. మీరు మెమోంటో ఆయిల్ తెచ్చి 2 చుక్క చల్లంగానే వెంటనే ఆగిపోయింది. బూడిదైపోయింది. ప్రమాదం తప్పిపోయింది. తగ్గిపోయింది. వావ్.